50 సంవత్సరాలు కలిసి ప్రయాణం. అది కేవలం యానివర్సరీ కాదు, ఒక జీవిత కథ. ఈ కథ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ మా అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈరోజు వాళ్ళు చేసింది మృత్యుంజయ హోమం. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అమ్మ వాళ్ళు ఏమేం చేశారు, ఏమేమి ఈవెంట్స్ చేశారు, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో ఎప్పుడు చేస్తాను ఎంతో ఆరాటంగా ఎక్సైట్మెంట్తో చేస్తున్నానండి. ఇదైతే మా అమ్మ వాళ్ళది గోల్డెన్ జూబ్లీ 2020 అండి. అమ్మ వాళ్ళ పెళ్ళి 1970లో జరిగింది. వాళ్ళ గోల్డెన్ జూబ్లీ వచ్చి 2020లో చేసుకోవాలండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల 2021లో చేశాము. అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ ఎందుకు లేట్ అయింది, దేనివల్ల లేట్ అయింది అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను. అలాగే అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీలో ఏమేమి చేయాలనుకున్నారో అన్నీ మా అన్నయ్య వాళ్ళు అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారండి. ఏ రోజు ఏది ఎలా చేయాలని ముందే ప్లాన్ చేశారు. అది ఎప్పుడు ఏం చేశాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి నేను వరుసగా వీడియోస్లో. అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ గురించి మా ఇద్దరు అన్నయ్యలు ఆల్రెడీ 2-3 ఇయర్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడు గోల్డెన్ జూబ్లీ వస్తుందా, ఎప్పుడు చేద్దామా అని. కాకపోతే కొన్ని కారణాలు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ కరెక్ట్ టైం చేయలేకపోయాం మేము. లేటుగా గోల్డెన్ జూబ్లీ చేశాకనండి మా అమ్మ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ అయిపోయాక ఈ గోల్డెన్ జూబ్లీ చూసి చాలామంది దీన్ని ఫాలో అయ్యారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే, మనల్ని చూసి మంచి పద్ధతులు నేర్చుకుంటే హ్యాపీనే కదా. తల్లిదండ్రులకు కానీ అత్తమామకు కానండి 70sలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవటమే కాదు, ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పడే ఆనందం చాలా పెద్దదండి. వాళ్ళు పడే ఆనందమే మనకు శ్రీరామ రక్ష. అమ్మ వాళ్ళ పెళ్ళి 1970లో జరిగిందండి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 2020లో గోల్డెన్ జూబ్లీ జరగాలి. ఆ 2020లో కరెక్ట్గా మనకు కరోనా టైం అండి. కరోనా టైంలో మనం అందరం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసామో మనందరికీ తెలుసు. అలా కరోనా వచ్చి అందరూ ఇబ్బంది పడ్డారండి. తర్వాత కొంచెం కరోనా తగ్గింది అనుకునేటప్పుడు చేద్దాము గోల్డెన్ జూబ్లీ అని అనుకునే టైంకి ఫ్లైట్స్ ఏమీ నడవట్లేదండి. దానివల్ల అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ లేట్గా జరిగింది. మీ అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీకి ఫ్లైట్స్ సంబంధం ఏందంటారా? చెప్తా ఉండండి. మా అమ్మ వాళ్ళకు 3 సంతానం. నేను మా ఇద్దరు అన్నయ్యలండి. నేను చిన్నదాన్ని. మా పెద్దన్నయ్య ఏమో కువైట్లో ఉంటారు, మా చిన్నన్నయ్య కెనడాలో ఉంటారు. అలా ఫ్లైట్స్ లేకపోబట్టి వాళ్ళు ఇండియాకి రాలేకపోయారు కాబట్టికి అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ లేట్గా జరిగింది. లేదంటే కరెక్ట్ టైం జరిగేదండి. అంటే ఇప్పటికీ ఆ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ జరిగి 5 ఇయర్స్ అయిపోయిందండి. అంటే ఈ వీడియో 5 ఇయర్స్ బ్యాక్ వీడియో. అందుకే మీకు ఆ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ అందరికీ మాస్కులు ఉంటాయండి. ఈ వీడియోలో మా అన్నయ్య పిల్లలు కానీ మా పిల్లలు కానీ చిన్నగా ఉంటారు. అందుకే ఇంకో విషయం ఏంటంటే అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ అయినప్పటికీ మా అమ్మమ్మ గారు చనిపోయారండి. కరోనాలో మా అమ్మమ్మ గారు చనిపోయారు. అందువల్ల గోల్డెన్ జూబ్లీ లేటుగా చేసుకుందామా అని ఒక బాధ. ఫ్లైట్స్ నడవలేదు కాబట్టికి దానివల్ల లేటు. తర్వాత అన్నయ్యలు వచ్చే టైంకి అమ్మమ్మ చనిపోయింది కదా, చేసుకుందామా వద్దని కొంచెం సేపు ఆలోచించాము. కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ మా చిన్నన్నయ్య వచ్చారు, మా పెద్దన్నయ్య వచ్చారు అక్కడి నుంచి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే రావడం కష్టం కదా, ఇక చేసేసుకుందాం అనుకున్నాము. మొత్తానికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం మేము. 50 సంవత్సరాలు ప్రేమతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణం.
ఒకరికొకరు అండగా నిలబడి కష్టాలను కలిసి ఎదుర్కొని సంతోషాలను పంచుకుంటూ సాగిన బంధం. ఈరోజు ఆ ప్రేమకు, ఆ బంధానికి దైవ ఆశీర్వాదం కోరుకుంటూ అమ్మా నాన్న మృత్యుంజయ హోమం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వేడుక కాదు, మనసుకు దగ్గరైన ఒక భావం. ఈ మృత్యుంజయ హోమానికి ముందండి మనము గణపతి పూజ చేస్తాం కదా, అలానే గణపతి పూజ, అలానే 9 కలశాలతో పూజ చేశారండి. ఇక గోల్డెన్ జూబ్లీ చేద్దాం అనుకున్నప్పుడు మరి షాపింగ్ చేయాలి కదండి. మా అందరి షాపింగ్ మొత్తం ఆన్లైన్లోనే చేసామండి. మొత్తము కూడా మా మమ్మీ మా డాడీ బట్టలు మాత్రము బయట తీసుకున్నాము. మా 2 అన్నలు, మా వారు, మా పిల్లలు, మేము 3 లేడీస్, మా 2 వదినలు, మా అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నామండి. శారీస్ కూడా ఇక్కడ నివాళిస్తుంది నేను, మా 2 వదినలు, మా పిన్ని అండి. ఈ గోల్డెన్ జూబ్లీకి మా ఫ్యామిలీ వరకు సేమ్ డ్రెస్లు వేసుకొని ఆ థీమ్ బాగుంటుంది కదా అని, అంటే అప్పుడు ఆ థీమ్ నడిచింది, అందుకే ఆ థీమ్ ప్లాన్ చేసుకున్నాము. ఈ ముందల ఈ వినాయకుని హోమము, మృత్యుంజయ హోమం ఈ రోజు మాత్రము మీ 3 సేమ్ శారీస్ కట్టుకుందాము అని చెప్పేసి 3 ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అండి. కలంకారీ ప్రింట్స్ అప్పుడే కొత్తగా వచ్చాయి ఈ శారీస్, అప్పుడు బుక్ చేసుకున్నాము మేము 3 కలిసి. తర్వాత ఆ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ రోజు మాత్రము అందరూ సేమ్ కలర్ అనుకున్నామండి. ఈ గణపతి పూజ, కలశ పూజ, అలానే మృత్యుంజయం ఇదన్నీ గోల్డెన్ జూబ్లీకి ముందు రోజు ఇంట్లో చేశారండి. సింపుల్గా ఇంట్లో కానిచ్చాము. తెల్లారి ఫంక్షన్ హాల్లో ఉంటుంది కదా అని హోమం ఇట్లాంటివన్నీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా అని అమ్మ వాళ్ళు ఇంట్లోనే పెట్టారండి హోమము. ఈ గణపతి పూజ, కలశ పూజ ఇవన్నీ అయిపోయాక మృత్యుంజయ హోమం స్టార్ట్ చేశారండి. ఈ మృత్యుంజయ హోమం అనేది చాలా పవిత్రమైన హోమం. ఈ హోమం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. గోల్డెన్ జూబ్లీ లాంటి స్పెషల్ అకేషన్స్లో ఈ హోమం చేయడం చాలా మంచిది. ఈ హోమం ఎందుకు చేస్తారంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఆయుష్ కోసం, గోల్డెన్ జూబ్లీ లాంటి స్పెషల్ అకేషన్స్లో కష్టాలు, అడ్డంకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హోమం చేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళైనా, గోల్డెన్ జూబ్లీ ఇలాంటివి ఏవైనా అండి మనం ఫంక్షన్ హాల్లోనే చేసేస్తున్నాము. కానీ ఇలాంటి హోమాలు, ఇలాంటి పూజలు మాత్రం ఇంట్లో చేస్తే మంచిదని మా అమ్మ ఇంట్లోనే చేయాలని చెప్తే అందువల్ల ఈ హోమం ఇంట్లోనే పెట్టుకున్నాము. ఈ హోమానికి అమ్మ వాళ్ళ దగ్గర బంధువులు, డాడీ వాళ్ళ దగ్గర తోబుట్టువులు, అమ్మ వాళ్ళ తోబుట్టువులు, డాడీ వాళ్ళ తోబుట్టువులు, అలాగే ఊర్లో ఉండే చుట్టాలు, అలా దగ్గర వాళ్ళ వరకు పిలిచి ఇంట్లో చేసుకున్నాము. మా అమ్మకి ఇలాంటి పూజలు, వ్రతాలు, హోమాలు అంటే చాలా ఇష్టం అండి. ఎంత కష్టమైనా చేస్తుందండి. ఈ హోమం రోజుకి మీ 3 నేను, మా 2 వదిలేమో కలంకారీ శారీ తీసుకున్నామని చెప్పాయి కదా, మా అమ్మకు మాత్రము మంగళగిరి శారీ బుక్ చేశాము. ఇలాంటి హోమాలు, పూజలకు ఆఫ్ వైట్ అయితే బాగుంటుంది కదా అనిపించి, అందులోనూ మంగళగిరి శారీ లైట్ వెయిట్లో ఉంటుందండి, ఎంతసేపు కట్టుకున్నా బాధ అనిపించదు. అందుకని అమ్మకు మంగళగిరి శారీ, నాన్నకు షర్టు, పంచాయి తీసుకొచ్చాము. ఈ హోమం సమయంలో మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా 2 అన్నలు ఈ కంట్రీలో ఉంటారు కాబట్టి కలవడం చాలా తక్కువ అండి. మా 3 ఫ్యామిలీస్ ఎప్పుడూ ఇట్లా స్పెషల్ అకేషన్స్ తప్పదు అంటే మన ఇంట్లో ఫంక్షన్స్, మా ఇంట్లో ఫంక్షన్స్ అంటేనే మేము ఆ 3 ఫ్యామిలీస్ మేము కలుస్తాము. లేదంటే చాలా కష్టం అండి. ఒక ఇయర్ మా ఈ పెద్దన్న వస్తే ఇంకో ఇయర్ మా చిన్నన్న వచ్చిపోతుంటాడు కాబట్టి 3 ఫ్యామిలీస్ కలవడం చాలా కష్టం, రేరు. నేను ఇండియాలో ఉంటా కాబట్టి మా పెద్దన్నయ్య వచ్చినా, మా చిన్నన్న వచ్చినా నేను బేసిక్గా అందరినీ కలుస్తాను కాబట్టి, కానీ మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య కలవడం రేరు. అందువల్ల మా 3 ఫ్యామిలీస్, మేము, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ 4 ఫ్యామిలీస్ కలిస్తే మాకు అసలు పండగలాగా ఉంటుందండి. ఆ 4 ఫ్యామిలీస్, మా పిల్లలు, మాకు అసలు ఫుల్ అది ఎట్లా అంటే చెప్పలేనండి మాటల్లో. నేనైతే పూజలు, మంత్రాలు, హోమం అన్నీ చాలా బాగా జరిగాయి. ఈ క్షణాలు మా కోసం చాలా స్పెషల్. ఎందుకంటే 50 సంవత్సరాల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేయడం అంటే ఒక బ్లెస్సింగ్ లాంటిది. మృత్యుంజయ మంత్రాలు జపిస్తూ హోమం నిర్వహించారు. ఓం త్రయంబకం యజామహే. ఈ మంత్రం శివుడి అనుగ్రహాన్ని అందిస్తుంది. హోమం సమయంలో ఆ పవిత్ర వాతావరణం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఈ మంత్రధ్వని మన లోపలి భయాలను తొలగిస్తూ ఒక నూతన ఆశను నింపుతుంది. 50 సంవత్సరాలు కలిసి ఉండటం అనేది చిన్న విషయం కాదు. అది ప్రేమ, సహనం, అర్థం చేసుకోవడం అన్నిటి కలయిక. మృత్యుంజయ హోమం అనేది కేవలం ఒక పూజ కాదు, మన కుటుంబ ఆరోగ్యము, ఆయుష్ కోసం చేసే ఒక పవిత్ర మార్గం. అలా హోమం జరుగుతున్నప్పుడే అందరూ వచ్చారండి. అందరూ బయట విడిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందరూ అక్కడ కూర్చున్నారు. అంటే ఆ రూమ్లో హోమం జరుగుతున్నది కదా, అంతా పొగ ఇవంతా వస్తుంది కదా అని కొంచెం కంఫర్ట్గా ఉంటుందని బయట కూర్చున్నారు అందరూ.
అలానే బయట హోమం అయిపోగానే మనము లంచ్ ఉంటుంది కదా అని ఆ లంచ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు మా మావయ్యలు అందరూ కలిసి. హోమం తర్వాత లంచ్ చేయడానికి బయట క్యాటరింగ్ ఇచ్చామండి. మాకు చేయడం అంటే ఇంకా వీలు పడదు కాబట్టి క్యాటరింగ్ ఇచ్చాము. మళ్ళీ ఈ హోమం అయిపోయాక వేరే కార్యక్రమం ఉందండి. దాని తర్వాత తెల్లారి గోల్డెన్ జూబ్లీ అనమాట. అందువల్ల క్యాటరింగ్ ఇచ్చాము. మా అన్నయ్య వాళ్ళు గోల్డెన్ జూబ్లీ చేస్తామంటే బేసిక్గా అసలుకి గోల్డెన్ జూబ్లీ అంటే మామూలుగా నేను వీడియోలో చూసింది ఏంటి అంటే దండలు మార్చుకోవడము, రింగ్ ఇవ్వటము, హల్దీ అంటే గోల్డెన్ జూబ్లీకి ముందు రోజు హల్దీ ఇవన్నీ ప్రోగ్రామ్ చూసాము. కానీ మా మమ్మీ ఒకటే మాట చెప్పిందండి, నాకు శాస్త్రోక్తంగా కావాలి అంటే ట్రెడిషనల్ పద్ధతిలో కావాలని చెప్పింది. ఈ హల్దీ ఇవన్నీ ఏమీ వద్దన్నదండి. మేమైతే చాలా ఎక్కువ అడిగాము, నేను మా వదినలు అయితే అమ్మ హల్దీ చేసుకుందాము అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా హల్దీ చేసుకుంటే అంటే అవి ఏమీ వద్దమ్మా, మీరు గోల్డెన్ జూబ్లీ చేస్తారు కాబట్టి నాకు ముందు ఈ పద్ధతి ప్రకారం నాకు ఇవన్నీ కావాలి, తర్వాత గోల్డెన్ జూబ్లీ ఆ రోజు మీరు ఏం చేస్తారో మీ ఇష్టము, ఇదైతే ముందు నాకు ఇట్లా హోమము ఇవన్నీ జరగాలి, అయ్యగారులకు నేను ఇవ్వాల్సిన ఇవన్నీ ఇచ్చాకనే గోల్డెన్ జూబ్లీ అని చెప్పిందండి. ఈ హోమం జరిగిన రోజు తర్వాత కార్యక్రమం కానీ అయ్యగారులకు ఏమేమి ఇచ్చింది అమ్మ అనేది, ఏమేమి దానాలు చేసిందండి, అయ్యగారులకు ఏమేమి దానాలు చేసింది ఇవన్నీ కూడా తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో నేను. హోమం జరుగుతున్నప్పుడు వచ్చే ఆ మంత్రాల ధ్వని, అగ్నిలో ఆహుతులు పడుతున్నప్పుడు వచ్చే ఆ శాంతి మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తుంది. ఈ అగ్ని సాక్షిగా వారి ఆరోగ్యం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. 50 సంవత్సరాల ప్రయాణం ఇది కేవలం కాలం కాదు, ఒక బంధం. సంతోషాలు, కష్టాలు అన్నీ కలిసి ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చాయి. మా అమ్మ నాన్న మాకు ప్రేమ అంటే ఏమిటో నేర్పించారు, జీవితం అంటే ఏమిటో చూపించారు. ఈరోజు మేము కోరుకునేది ఒక్కటే, వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని. అగ్ని ముందు చేసిన ప్రతి ప్రార్థన నిజమవుతుంది అంటారు. అదే నిజమైతే మా అమ్మ నాన్న ఆరోగ్యం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాం. ఆ శివుడి కృప ఉంటే అన్నీ సులభమే. ఈ హోమం మా కుటుంబానికి ఒక బ్లెస్సింగ్. గోల్డెన్ జూబ్లీ ముందు రోజు గణపతి పూజతో స్టార్ట్ చేశాము. గణపతి పూజ తర్వాత కలశ స్థాపన, తర్వాత శివుడికి అభిషేకము, తర్వాత మంత్రజపము, తర్వాత అగ్నిలో ఆహుతులు ఇవ్వడం, తర్వాత అయ్యగారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాం మేమందరము కలిసి. ఈ ఇద్దరి జర్నీ మాకు ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్. కష్టాల్లో ఒకరికి అండగా, సంతోషాల్లో కలిసి నవ్వుతూ ఇలా 50 సంవత్సరాలు పూర్తి చేశారు. ఇవాళ మా కుటుంబం మొత్తం కలిసి వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. వారి ప్రేమ, విలువలు మా జీవితానికి మార్గదర్శకం. ఈ 50 ఏళ్లలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఒక్కసారి కూడా నేను అనలేదు, ఎప్పుడూ మనం అనుకున్నారు. మా కోసం చేసిన సాక్రిఫైస్ ఇవాళ మేము ఈ ఉన్న స్థాయికి కారణం. ఈ వీడియో 5 years బ్యాక్ వీడియో కాబట్టి మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరూ చిన్నగా ఉన్నారండి. ఇప్పటికి చాలు వాళ్ళు చాలా పెద్దగా అయ్యారు. ఇలా అమ్మ వాళ్ళ గోల్డెన్ జూబ్లీని మా అన్నయ్య వాళ్ళు కలిసి చేశారు కదా, దీన్ని చూశాక చాలామంది చేశారు. అంటే మా సర్కిల్లో మాత్రము మేమే ఫస్ట్ అని చెప్పాలండి ఇలా గోల్డెన్ జూబ్లీ చేయడం. అలా హోమం కంప్లీట్ అయ్యాక అగ్నిలో హావతులు అన్నీ ఇచ్చేసామండి. అందరం దండం పెట్టుకున్నాము. ఈ గోల్డెన్ జూబ్లీ ముందు రోజు చేసామని చెప్పా కదా, ఇది ఆల్మోస్ట్ అక్టోబరో నవంబరో అండి ఈ ప్రోగ్రాం జరిగి. అప్పుడు కార్తీక మాసము. ఈ మృత్యుంజయ హోమం అయిపోయాక అంటే గణపతి పూజ, కలశ స్థాపన, మృత్యుంజయ హోమం ఇవన్నీ అయిపోయాక 1,00,000 ఒత్తుల నోము చేసుకున్నారండి అమ్మవాళ్ళు మేమందరం కలిసి. కార్తీక మాసం కాబట్టి 1,00,000 ఒత్తుల నోము నోముకున్నాము. ఆ నోము కూడా అయిపోయాక అంత పూజ కార్యక్రమం అంతా అయిపోయాక అయ్యగారులు 3 వచ్చారండి ఈ హోమం చేయడానికి, మృత్యుంజయ హోమం చేయడానికి 3 అయ్యగారులు వచ్చారు ఆ రోజు. వాళ్ళందరికీ అమ్మ కార్తీక మాసం కాబట్టి అందరికీ తాంబూలాలు ఇస్తుంది. మిగతా వచ్చిన లేడీస్ అందరికీ తాంబూలాలన్నీ ముందే ప్యాక్ చేసి పెట్టామండి కార్తీక మాసం కాబట్టి. అలానే ఫస్ట్ అయ్యగారికి మాత్రం ఆకు వక్క ఇస్తుంది. తర్వాతకి 9 కలశాలతో పూజ చేసామని చెప్పాము కదా, ఈ కలశాలు కూడా ఒక్కొక్క అయ్యగారికి ఇచ్చిందండి. తర్వాత కలశాలు కూడా ఇచ్చాక తర్వాత అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆ ఆశీర్వాదం ఇచ్చాక అమ్మ నాన్నకి, తర్వాత అయ్యగారులు అమ్మవారికి అమ్మ నాన్నకి ఆశీర్వాదం ఇచ్చాక తర్వాత మా ఫ్యామిలీ అందరికీ వాటర్ చల్లేసి హోమంలో విభూది ఉంటుంది చూసేదా, బొట్టు పెట్టుకుంటాం కదా మనం హోమం చేశాక, ఆ బొట్టు అందరికీ ఇచ్చారండి. తర్వాత మా అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అయ్యగారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తుంటే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా
తర్వాత 9 కలశాలతో పూజ అని చెప్పా కదా, ఆ కలశాలు ఒక 3 అయ్యగాళ్ళకి ఇచ్చారండి. తర్వాత దగ్గర వాళ్ళకి ఎవరెవరికో, అంటే నాకు, మా ఇద్దరు వదినలు, ఇంకా అమ్మ వాళ్ళ తోబుట్టులు, నాన్న వాళ్ళ తోబుట్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ 50 సంవత్సరాల ప్రేమ ప్రయాణం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే కొనసాగాలి. మీ ఈ 50 సంవత్సరాల ఈ అందమైన ప్రయాణం మాకు ఒక లెసన్, ఒక ఇన్స్పిరేషన్. ప్రేమ అంటే ఏమిటో, కుటుంబం అంటే ఎంత విలువైనదో మా అమ్మ నాన్న మాకు నేర్పించారు. ఈరోజు మేము కోరుకునేది ఒక్కటే, వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ మృత్యుంజయ హోమం వారి జీవితానికి ఇంకా ఆశీర్వాదం కావాలి అని. హ్యాపీ గోల్డెన్ జూబ్లీ అమ్మా నాన్న, యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగే మా అమ్మా నాన్నకు మీ ఆశీర్వాదాలు తప్పక ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా అమ్మ నాన్నకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి కామెంట్స్లో. ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి మరియు మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ చూపించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయ్యగారికి ఏమేమి దానాలు ఇచ్చింది, ఏం చేసింది అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.